పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 39వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 40వ అధ్యాయం చదువుకున్నాం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను, ఆమె దోషారుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుగైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బలపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగన జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిల్చును. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమే. ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది. ఆయన చెయ్యు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుచు తన బహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. తన పుడిసిటిలో జలములు కొలిచెడి వాడెవడు? జానతో ఆకాశములు కొలచూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తునీక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయినను ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగను? ఆయనకు వివేకము కలగజేసిన వాడెవడు? న్యాయ మార్గము గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? జలములు చేదు నుండి జారు బిందువుల వంటివారు, జనులు త్రాసు మీద ధూళి వంటివారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నారు. సమవిధములకు లెబనోను చాలకపోవును, దహనబలికి దాని పశువులు చాలవు. ఆయన దృష్టికి సమస్తము జనముల లేనట్టుగానే ఉండును. ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. కావున మీరు ఎవరితో దేవుణ్ణి పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును, కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయును. విలువగల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనును. కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పని వానికి వెతికి పిలుచుకొనును. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. ఒకడు గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయ స్వరూపములుగా చేయును. వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఓదగా వారు వాడిపోవుదురు. సుడిగాలి పొట్టును ఎగరగొడినట్లు ఆయన వారిని ఎగరగొట్టును. నీవు అతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కనులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి
సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచినవాడు ఎవడు కదా? తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటైనను విడిచిపెట్టడు. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవెలా అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవెలా ఇలాగ చెప్పుచున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోవుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇంతటితో యెషయా గ్రంథం 40వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్ని యెషయా గ్రంథం 41వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.